వామ్మో, మామూలు చింతకాయలే కదా అని కొన్ని చింతకాయలు కోసుకున్నాము. వాటిని విరిసి చూస్తే లోపలంతా ఎర్రగా చేతికి రక్తం అంటుకున్నట్టు అంటుకుపోయింది. అసలే చింత చెట్టు, అందులోనూ ఇంత భయంకరమైన దృశ్యం చూసిన తర్వాత అక్కడి నుంచి భయంతో పరిగెత్తాము. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఒక పక్కనంతా మామిడి చెట్లున్నాయి. అవి కూడా ఎవరు పట్టించుకుంటున్నట్లేదు, వదిలేసున్నట్టున్నారు. అలాగే ఇంకొక పక్కన మనకి చింత చెట్లు కనిపిస్తున్నాయి. ఇవి మనకి కనిపించేంత దూరంలోనే ఒక 5-6 చెట్లు వరకు ఉంటాయి. అసలు మాకు ఈ ప్లేస్ ఎలా తెలిసింది అంటే, ఇక్కడ దగ్గరలో అంతా కూడా క్రికెట్ గ్రౌండ్లు ఉంటాయి. అందుకని తను క్రికెట్ ఆడడానికి వచ్చి ఇక్కడ చింత చెట్లు చూశాడనమాట. అలా తెలియడంతో మేము చింతకాయలు కొన్ని కోసుకెళ్దాము అని వచ్చాము. మొత్తానికి మా ఆయన చింత చెట్టు మీద యుద్ధానికి బయలుదేరాడు. ఈ చెట్టుకి కాయలు చూడండి ఎన్నున్నాయో, చిక్కగా ఉన్నాయి కదా. కానీ ఈ ప్లేస్ అంతా సేఫ్గా ఉన్నట్లేదు, ఒక అడవిలాగా ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం బెటర్. త్వరగా కొన్ని చింతకాయలు అయితే కోసుకొని వచ్చేసాడు. కొంచెం ఎక్కువ తక్కువ 2 కేజీల వరకు ఉంటాయి. ఇవి మాకు ఇంకా మా ఫ్రెండ్కి అని కోసుకున్నాము. ఇక్కడితో మేము వెళ్ళిపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ అక్కడే ఇంకొక చెట్టుకి కాయలు కొంచెం లేతగా ఉంటే తినడానికి బాగుంటాయి అని కోసుకున్నాము. వాటిని విరిసి చూడగానే ఎర్రగా చేతులంతా అంటుకుపోయింది. మేమిద్దరం అయితే షాక్ అయిపోయాము. మాకింతవరకు ఎప్పుడు చూడనే లేదు ఇలా ఎర్ర చింతకాయలు ఉంటాయని. మాకొక్క సెకండ్ ఈ చింత చెట్టుకి ఏమన్నా చేసేసారేమో, అందుకే ఈ చింతకాయలు ఇలా ఉన్నాయి, మాకు తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయాము, అయిపోయింది మా పని ఈ రోజుటికి అనిపించింది. అంతే, ఇంకా అక్కడి నుంచి పరుగో. కానీ అప్పటికే మేము కొన్ని చింతకాయలు కోస్తున్నాం కదా, అవి కూడా ఇలాగే ఉంటాయేమో, వాటిని ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి అని వాటిని కొన్ని ఇరిసి చూసాము. కానీ అవి మామూలుగానే ఉన్నాయి. అలా అక్కడి నుంచి వస్తున్న మాకు ఒక జామ తోట కనిపించింది. మాకు లోపలికి వెళ్ళడానికి కుదరలేదు, కానీ బయట మేము చూసినంత దూరంలోనే ఎన్ని జామకాయలు కింద పడిపోయినాయో చూడండి. ఇవంతా హైబ్రిడ్ చెట్లు, అందుకే కాయలు కూడా చాలా చిక్కగా ఉన్నాయి. అక్కడ ఒక అంకుల్ ఉంటే పిలిచి అడిగాము, ఎందుకు అలా జామకాయలంతా వేస్ట్ అయిపోయి ఉన్నాయి అని. కావాలా మరి కాయ ఎందుకు వేస్ట్ అయిదా? కాంట్రాక్ట్ ఎదురా పూరా వేస్ట్ అయితా. ఈ చెట్టు ఏమేమి చెట్లు ఉన్నాయి అడుగు బాబా. నాకు అంతకంటే మామిడికాయలు, సపోటా జామ అవల్దా அந்த மூணு అంతేనా? అడుగు. தமிழா? తమిళ అయితే மூணு இருக்கா, மாமிடி சப்போட்டா ஜாம, அந்த 3 பேரு எல்லாரும் వేస్ట్ இருக்கா. ఆయన ఏం చెప్పాడంటే, ఆ ఫామ్ అంతా కాంట్రాక్ట్కి తీసేసుకొని ఉన్నారు, ఇంకా వాళ్ళ ఇష్టం, నేను జస్ట్ ఇక్కడ కాపలా ఉంటాను అని. అలాగే ఆ అంకుల్ మాకు కొన్ని జామకాయలు కూడా తెచ్చిచ్చాడు.
మాకు వీకెండ్లో ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఈ చుట్టుపక్కల విలేజెస్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే అది ఫార్మింగే కాబట్టి అందులో నాకేదైనా హైలైట్గా అనిపిస్తే తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవుతూ వెళ్ళే దారిలో టీ కోసం అని ఆగాము. అక్కడ షాప్ చిన్నగా ఉన్నా చాలా డీసెంట్గా అనిపించింది. చూశారు కదా వీకెండ్ మేము ఎలా స్పెండ్ చేసామో. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.